నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఏమేమో చెప్తారు పత్రికలు ఏం పద్ధతి వేసుకోపోయి పొద్దునకు చెప్పాలే. మార్పు టీవీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాయచూటి పట్టణంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 23/2/2025 నుండి 5/3/2025 వరకు 11 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరిలో మొదలైన ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో 23/2/2025 ఆదివారం పంచమధారులు జరుగుతుంది. 24వ తారీఖు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణం సాయంత్రం ఇలా కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీంట్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో మనం ముఖ్యమైన ఘట్టం 1వ తారీఖు నంది ఉత్సవం, 2వ తారీఖు ఉదయం 4:30 గంటల అగ్నిగుండ ప్రవేశం, పిల్లలు లేకపోతే వారి పెట్టుబడులతో తదనంతరం 11:45 మహానైవేద్యం చేయడం జరుగుతుంది. నైట్ వచ్చేసి స్వామివారి బ్రహ్మరథం. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ క్షేత్రములకు దక్షిణ కాశీగా పేరుగాంచిన వీరభద్ర స్వామి క్షేత్రం
శ్రీశైల క్షేత్రం తర్వాత నవక్షేత్ర స్వామి క్షేత్రాలు మూల స్థానం మన రాయచూరు మండలం స్వామి చెప్పుకుంటారు. ఇది మనకు సంతోషదాయకమైన విషయము. మరియు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు మన దేవస్థానం యందు వీరశైవ పదాలు పూజలు జరుగుతుండగా లింగాయతులు అనే వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఎక్కున్నారు కాబట్టి శ్రీశైల క్షేత్రం తర్వాత మన క్షేత్రానికి ఎక్కువగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా వచ్చాయి. ఈ బ్రహ్మోత్సవాలు 23 నుంచి 5,2020 దాదాపు 1 లక్ష మంది వస్తారని అంచనా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా వస్తారని మనకు తెలుసు. ఎందువల్లంటే చెప్తారు దీంట్లో వాళ్ళు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం భక్తులకు అందరికీ పూజ చేయడం దేవస్థానం దగ్గర చెప్పి వేసుకుంటూ శాంత వేసుకుంటూ దేవస్థానం వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు పూర్తి చేయడం అన్ని ఏర్పాట్లు దేవస్థానం మిగతా డిపార్ట్మెంట్ ద్వారా కానీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా స్టార్టింగ్ రాయచోట్లో వెలిసినటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం చాలా మహిమాన్వితమైన ఆలయం. ఈ ఆలయం దక్షిణ కాశీతో సమానంగా కీర్తించబడింది. ఈ ఆలయాన్ని 8 నుంచి 10వ శతాబ్దంలో రాజరాజ చోళులు నిర్మాణం చేశారు. తదనంతర కాలంలో శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో గర్భాలయం ముఖనాశనం కూడా జీర్ణోద్ధరణ గావించబడ్డాయి. తదనంతరం ఈ ఆలయాన్ని అనేక మంది రాజులందరూ కూడా స్వామివారిని సేవించుకుని ధరించారు. ఈ రాయచోటి క్షేత్రంలో వీరభద్రస్వామి వారు అర్చామూర్తిగా తన అవతారాన్ని సమాప్తి గావించినందువలన ఈ ఆలయము అన్ని వీరభద్ర ఆలయాలకు మూలస్థానంగా కీర్తించబడింది. అందులో వీరభద్రుడు వీరశైవ గోత్ర పురుషుల్లో ఒకడైనటువంటి వీరగోత్రానికి గోత్ర పురుషుడు కావున వీరశైవులకు స్వామి అనేక మంది ఇంటి ఇలవెలుపుగా కొనసాగుతున్నాడు. వీరశైవ క్షేత్రాల్లో ప్రథమ వీరశైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది.